పదంతలు ఆదాయం ఇస్తూ మళ్ళీ మూలిగే నక్క మీద తాటిపడినట్టుగా ఇంత భారం మొత్తం మళ్ళీ ఇది కూడా మోపండి అంటే అది ఎట్లా సహేతుకం, ఎట్లా కరెక్ట్ అధ్యక్ష? రెండవది వారు మాట్లాడేది ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అధ్యక్ష. ఇది 1-2 సంవత్సరాలు దీనిపైన చర్చ జరిగి మొత్తం దీనిలో రకరకాల సంఘాలు, రకరకాల ఎన్జిఓస్ మొత్తం దీని నుంచి ఎట్లా పేదవాడను కనీసం వాళ్ళ బానిస బతుకులు లేకుండా కనీసం పట్టడన్నా 3 పూటలు తినడానికి కల్పించిన స్కీమ్. మీరు మొత్తం కేంద్ర బడ్జెట్ సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ 60 లక్షల కోట్లు, ఇది ఉపాధి హామీకి సంబంధించి కేవలం 1,00,000 కోట్లు. మీ దృష్టి దీనిపైన ఎందుకు పడ్డది? 60 లక్షల కోట్లు, 140 కోట్ల సంబంధించిన నేషనల్ బడ్జెట్ 60 లక్షల కోట్లు పెట్టుకొని ఉపాధి హామీకి కేవలం 1,00,000 కోట్లు. ఈ 1,00,000 కోట్లు దీనిపైన దృష్టి ఎందుకు పడుతుంది అధ్యక్ష? అంటే ఇది కోట్లాది మంది పేదలకు సంబంధించి, అంటే వేరే పని లేదా? అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం పేదవాళ్ల పొట్టు కొట్టడం కరెక్ట్ కాదు. మరొకసారి మా గౌరవ సభ్యులు కోరేది కేంద్ర ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళి మరొకసారి దీన్ని పునరాలోచన చేసి దీన్ని రివర్ట్ బ్యాక్ చేస్తే బాగుంటుంది. మీ యొక్క క్రెడిబిలిటీ కూడా పెరుగుతుందని చెప్పని ఈ వేదిక ద్వారా ఆ గౌరవ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి నిమిషం ఒకసారి ఇంత ఇంటర్వెన్షన్ చేస్తున్నటువంటి మంత్రి గారికి సబ్జెక్టు డివియేషన్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి టాక్టిక్స్ చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా వారికి మరి ఏ విషయం డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ విషయం వారు మాట్లాడారు కదా అధ్యక్ష, మరి వారికి బహుశా దాని మీద అవగాహన ఉందో లేదో. అసలు బీమారు కార్యక్రమం తీసుకొచ్చింది ఎవరు అధ్యక్ష? వాట్ ఈజ్ బీమారు? బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్కి వారి నాయకుడు రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఆ నాయకుడికి తండ్రి, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి బీమారు కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఆ రోజు ఆ బీమారు తీసుకొచ్చి దక్షిణ రాష్ట్రాలకు, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అది వారికి తెలుసో తెలియక మాట్లాడినట్టున్నారు, మరి కరెక్షన్ చేసుకోవాలి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుకుంటూ ఏమన్నంటే ఉపాధి హామీకి బీమారుకు లింక్ పెట్టిండు. ఉపాధి హామీ ఏంటి, బీమారు ఎందుకు, మరి వారు కరెక్షన్ ఎందుకు చేసుకుంటలేరో దాని మీద మరి స్టడీ చేసి వచ్చిండ్రో కేవలం కాగితం ఇస్తే చదివినో నాకు తెలియదు అధ్యక్ష. ఈరోజు ఉన్నటువంటి రెండు అంశాలు అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి, ఈ జీరాంజీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకి మేలు చేయాలని, వారి పని దినాలు పెంచాలని, వారికి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలని చెప్పేసి తీసుకొస్తే మా మీద బడ్డను పడుతుందని చెప్పేసి మంత్రి గారు మాట్లాడుతున్నారంటే, అంటే రైతుల మీద, రైతు కూలీల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీతో? ఎన్నికల ముందు వీళ్ళే రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు ఇవ్వకుండా వీళ్ళు ఈరోజు మళ్ళీ ఉపాధి హామీ మీద అదే అంశాన్ని మాట్లాడుతున్నారంటే కొంచెమన్నా వీరికి మరి మాట్లాడే ముందు ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఐఎమ్ నాట్ ఈల్డింగ్ ఆన్ దిస్. ఈరోజు అధ్యక్ష, ఉపాధి హామీ చట్టం తర్వాత 2 దశాబ్దాల్లో గ్రామీణ జీవన ప్రమాణాల్లో ఎన్నో మార్పులు వచ్చినాయి అధ్యక్ష. ఎందుకంటే పేదరికం అధ్యక్ష 2011-12 భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు అధ్యక్ష రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో పేదరికం 25.7% ఉంటుంది అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది 4.86%కి పడిపోయింది అధ్యక్ష. అది 2023-24. ఇది నేను చెప్తున్న మాటలు కాదు అధ్యక్ష, ఇది MPCE మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, RECSS రూరల్ ఎకనామిక్ కండిషన్స్ అండ్ సెంటిమెంట్ సర్వే. ఈ సర్వేల ప్రకారం ఈ దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఈరోజు పేదరికం 4.86%కి పడిపోయిందంటే ఈరోజు NREGS ఇంకా మెరుగుపరచాలని, దానివల్ల ఉపాధి కల్పించాలని 100% అక్కడ ఉన్నటువంటి పేదరిక నిర్మూలన చేయాలనే ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే మా మీద బడ్డను పడ్డది, భూమి నక్క మీద తాటాకు పడ్డది అంటారు ఏంది అధ్యక్ష? అంటే మీరు పేదల పట్ల, అట్టడుగు బడుగు బలహీన వర్గాల పట్ల మీరు వారికి ఉపాధి కల్పించడం పట్ల మీకు చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు వీళ్ళకి బాధ్యత ఉన్నదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి వారికి పని దినాలు పెంచి వారికి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించి గతంలో జరుగుతున్నటువంటి ఎన్నో చిన్నటువంటి మరి కొన్ని అంశాలు అధ్యక్ష.
ఇప్పుడు అటెండెన్స్లో కానీ లేకుంటే రకరకాల చేసిన పనులు మళ్ళీ చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు కానీ వాటన్నిటి కూడా సైంటిఫికల్గా అవన్నీ కూడా స్ట్రెంథెన్ చేసి అవన్నీ చిన్న చిన్న ల్యాప్సెస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసే దిశగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చేసి ఒక ప్రణాళిక ప్రకారం తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ని వీళ్ళు కొందరైతే ఎన్ఆర్ఈస్ ఎత్తేస్తుండేమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ఆర్ఈస్ ఎందుకు ఎత్తేస్తున్నాం అధ్యక్ష? స్ట్రెంథెన్ చేసి 10 దినాలు పెంచినాం అధ్యక్ష. పేరు మార్చిందని దానికి ఇంత బాధ ఎందుకు అధ్యక్ష? అరే మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, గాంధీ ఎయిర్పోర్ట్లు పెట్టుకొని మీరు ఈరోజు ఈ దేశంలో ప్రజల్ని తప్పుదో పట్టించారు అధ్యక్ష. ఈరోజు వాస్తవంగా జీరామ్జీ తప్పింది అధ్యక్ష. ఒక సభ్యుడు మాట్లాడుకుంటూ జీరామ్జీ ఎట్లా పెడతారంటే ఏంది అధ్యక్ష? జీరామ్జీ అంటే ఏంది అధ్యక్ష? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత మంచి పేరు పెట్టి మహాత్మా తప్ప గాంధీ గారి ఆశయాలను అనుగుణంగా వారు కలలు కన్నటువంటి స్వరాజ్యం గ్రామ స్వరాజ్యానికి ఆదర్శంగా తీసుకొని నిర్మించినటువంటి ఈ పథకంని వీళ్ళు ఈరోజు మా మీద బడ్డను పడుతుంది, మమ్మల్ని 40% కట్టమంటా ఉన్నారని చెప్పేసి బాధపడతా ఉన్నారు కదా అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ రాష్ట్రంలో గతంలో ఎలాంటి వ్యూహం లేకుండా చేసినటువంటి కార్యక్రమాలు అధ్యక్ష. ఇప్పుడు వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక అనుగుణంగా పనులు ఉండాలి. దాంట్లో జలభద్రత కల్పన ప్రాధాన్యం ఇస్తారు అధ్యక్ష. జలభద్రతలో ఉపాధి హామీ కార్మికుల్ని జలభద్రత స్కీమ్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలనేది దీంట్లో ముఖ్యమైన అంశం అధ్యక్ష. పూడికలు తీయించడం, దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం, బండ్ స్ట్రెంథనింగ్ చేసుకోవడం, వారికి వ్యవస్థ లోపల వారిని కూడా ఇన్వాల్వ్ చేసేసి అక్కడ గ్రామ పంచాయతీల్లో కూడా వీళ్ళతోటి పనులు చేయించుకోవాలనేది కూడా వన్ ఆఫ్ ద కండిషన్స్ దీంట్లో ఉంది అధ్యక్ష. అంటే ఈరోజు ఈ ఉపాధి హామీ కార్మికుల ద్వారా గ్రామ స్వరాజ్యంలో వారందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ గ్రామ అభివృద్ధి కోసం పనిచేసుకునేటువంటి విధంగా ఒక రూపకల్పన జరిపితే దాన్ని పూర్తిగా వారు స్టడీ చేయకుండా దాన్ని రాజకీయం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, గ్రామీణ ప్రాంతంలో వసతులు విస్తరిస్తూ జీవనోపాధికి భరోసా కల్పించే సౌకర్యాలను పెద్దపీట వేస్తారు. దీంట్లో విపత్కర వాతావరణ పరిస్థితులు ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి ప్రత్యేక పనులు శాశ్వత ప్రతిపాదికను చేపట్టడమే కాకుండా వరదలు వచ్చినప్పుడు లేకుంటే ఎండలు వచ్చి అది కరువు వచ్చినప్పుడు వారికి స్పెషల్గా 10 దినాలు కల్పించి వారికి ఉపాధి కల్పించేటువంటి ఆలోచన చేసినటువంటి ఒక మంచి ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మా మీద బడ్డను పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్డను పడుతుంది ఆలోచన చేస్తూ వీళ్ళు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయడం అది సమంజసం కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. పనికొచ్చే ఆస్తుల సృష్టి చేయడం అధ్యక్ష తప్ప అధ్యక్ష. గతంలో చేసినటువంటి పనులకు కాకుండా పనికొచ్చేటువంటి ఆస్తుల సృష్టి, ప్రజల ఆదాయాలు పెరుగుదల వంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలా. జలాధారిత పనులు ప్రాధాన్యత ఇవ్వడం, భూగర్భ జలాలు పెరుగుతాయి, గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్లు అందుబాటులోకి తేవడంతో పాటు వ్యాపార కార్యకలాపాలను పెంచేందుకు రహదారులు నిర్మిస్తారు, గిడ్డంగుల సౌకర్యాలు మార్కెట్ ఏర్పాటవుతాయి, అనుసంధానం జరుగుతుంది, జలరక్షణ, వరద నీటి పారుదల, భూ సంరక్షణ అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించడం దీంట్లో ముఖ్య ఆదేశాలు అధ్యక్ష. మరి అలాంటి ముఖ్యమైనటువంటి పనులు చేయడానికి అంత మంచి రూపకల్పన చేసిన ఈ అంశంలో వీరు ఏం ఆలోచన చేయకుండా దీన్ని రాజకీయం చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. జీరామ్జీ చట్టం వల్ల రైతులకు కూడా లాభం ఏమిటంటే అధ్యక్ష, వ్యవసాయ సీజన్లో పనులు రద్దీగా ఎక్కువ ఉన్న సమయంలో కూలీల కొరత తీర్చడం కోసం ఉపాధి హామీకి హాలిడే ప్రకటిస్తూ స్థానిక పరిస్థితులను బట్టి వ్యవసాయ పనులు రద్దీ సీజన్లు గుర్తించి ఉపాధి పనులు హాలిడే ప్రకటించి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించారు. 60 రోజుల పాటు పనులను నిలిపివేయడం వల్ల రైతు కూలీలకు లభ్యత పెరుగుతుంది, రైతు కూలీల రేట్లు, ఆహార ధరలు నియంత్రణ వీలవుతుందని మరొక ఆలోచన కూడా దీంట్లో ఉన్నది అధ్యక్ష. చట్టం వల్ల రైతులకు కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటంటే అధ్యక్ష, జల ఆధారిత పనులతో పాటు నీటి లభ్యత పెరిగే బహుళ పంటలు సాగుకు వీలు చిక్కుతుంది, రహదారుల గిడ్డంకులు మార్కెట్ అందుబాటులో రైతులకు నష్టాలు తగ్గుతాయి, వరద నీటి కాలువలు జలభూ సంరక్షణ పనులు పంట నష్టం తగ్గుతున్నది. మరో అవకాశం ఏంటంటే అధ్యక్ష, పథకం అమలు లేనప్పుడు కార్మికులు వ్యవసాయ పనులకు వెళ్ళడంతో పాటు వారికి ఎక్కువగా వేతనాలు దక్కుతాయి. ఇక రైతు కూలీలకు కొత్త పథకంలో 25% అదనంగా 10 దినాలు లభిస్తాయి. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను ముందస్తు సిద్ధం చేయడం వల్ల ఎక్కడ ఏ పని జరిగేది ముందే తెలుస్తుంది. పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లించే తప్పనిసరి కావడం ఉపాధి చట్టపరమైనటువంటి రక్షణ ఉంటుంది. ఇప్పుడు మంత్రి గారు ఏం చెప్పారు అధ్యక్ష, 50 రోజులే పని అవుతుంది, మిగిలినప్పుడు పనే ఉండదు.
ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా 50 దినాల పని కల్పిస్తున్నారు అని అన్నారు కదా అధ్యక్ష. ఇక్కడ 125 రోజుల్లో 50 దినాల పని కల్పిస్తే మిగిలిన 75 రోజులు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సినటువంటి చట్టంలో దీంట్లో మరి చాలా స్పష్టంగా రాసింది అధ్యక్ష. మరి ఈ అంశం ఎందుకు మాట్లాడతారు అధ్యక్ష? ఈరోజు పని కల్పించాలన్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఒకవేళ పని కల్పించని పక్షంలో వారికి నిరుద్యోగ భృతి చెల్లింపు తప్పనిసరి కావడం అనేది చట్టంలో ఉన్న సంగతి బహుశా మంత్రి గారు చదవనట్టున్నారు. దయచేసి వారిని కూడా చదువుకొని అప్డేట్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. విబిజి రామ్జీ చట్ట రాష్ట్రాలకు భారమా అంటే ఉపాధి హామీ పథకం సంబంధిత 23 రాష్ట్రాల్లో ఇటీవల ఒక పరిశీలన జరిగింది. చేసిన వ్యయాలకు తగ్గట్టుగా పనులు లేవని అందులో తేలింది. యంత్రాలతో పని చేయిస్తున్నట్టు గుర్తించారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ఆధార్ను భారీ స్థాయిలో బైపాస్ చేశారు. 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. భారీ లీకేజీలు బయటపడ్డాయి. కొత్త చట్టంతో వీటిని అడ్డువేయాలని కేంద్ర ప్రభుత్వం తలంపుతో ఈ అక్రమాలకు మోసాలకు కృత్రిమం మీద ఆధారంగా గుర్తిస్తామని చెప్పి తెలియజేశారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దీనికి స్టీరింగ్ కమిటీ స్టేట్ గవర్నమెంట్ వేయాలి అధ్యక్ష. మానిటరింగ్ కూడా స్టేట్ గవర్నమెంట్ చేయాలి అధ్యక్ష. వీళ్ళకి కావాల్సినటువంటి ఫిక్స్డ్ అమౌంట్ ఏదైతే అలొకేట్ చేయాలో కేంద్ర ప్రభుత్వం అమౌంట్ అలొకేట్ చేస్తుంది అధ్యక్ష. అమౌంట్ అలొకేట్ చేసిన తర్వాత పనులు గుర్తించడం, పనులు చేయించడం, స్టీరింగ్ కమిటీని మానిటరింగ్ చేయడం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా మొత్తం అథారిటీ అంతా కూడా మానిటరింగ్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళకు ఏం బాధ వస్తుంది అధ్యక్ష? కేవలం వాళ్ళ మీద బడననా లేకుంటే పేరు మార్చిందనా? ఒకసారి దయచేసి, నేను గౌరవ శాసనసభ్యులు చాలామంది ఉన్నారు, మంత్రి గారు కూడా మాట్లాడారు, ఒకసారి అప్డేట్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. కేవలం విమర్శ చేయాలి కాబట్టి, ఏదో ఒక రకంగా రాజకీయం చేయాలి కాబట్టి రాజకీయం చేసే ఆలోచనతో చేయడం కాదు అధ్యక్ష. ఎందుకంటే ఇది అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం అధ్యక్ష. వారికి పని దినాలు పెంచుతూ వారికి ఎన్నో రకాలటువంటి యువతకు అధ్యక్ష, దీంట్లో ముఖ్యంగా యువతకు కూడా స్వయం ఉపాధి కోసం దీంట్లో అవకాశం ఇచ్చారు, ఒక క్లాస్ పెట్టారు అధ్యక్ష. ఎందుకంటే చాలామంది గ్రామీణ ప్రాంతంలో యువత అన్ఎంప్లాయిడ్ యూత్ పెరిగి ఉన్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం మరి ఒక ఆలోచన చేసి వారికి ఒక క్వాలిటీ వర్క్ ఇవ్వాలని, స్కిల్ డెవలప్మెంట్ చేయాలని కూడా ఆలోచన చేశారు అధ్యక్ష. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి కూడా స్కిల్ బేస్డ్ ఉపాధి కల్పించడానికి కూడా దీంట్లో ఆలోచన చేశారు అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా బహుశా వారు స్కిప్ అయినట్టున్నారు. దయచేసి ఒకసారి అప్డేట్ కావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, ఇప్పటి నుంచి 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టం చేయాలి. ఈ నిబంధనలకు అనుగుణంగా పథకాలు అమలు చేయాలి అధ్యక్ష. కొన్ని పరిమితుల ఆధారంగా ఒక్కో రాష్ట్రానికి నిర్దిష్టమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతించినటువంటి పరిమితిని మించి ఖర్చు పెట్టాల్సి వస్తే అదనపు మొత్తం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అధ్యక్ష. అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పూర్తి నిధుల్ని సద్వినియోగం చేసేసి ఉపాధి కూలీల వరకు చేసే విధంగా పనిచేయాల్సిందిగా దయచేసి వారికి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, 2005లో ప్రవేశపెట్టినప్పుడు ఇది ఎన్ఆర్ఈజీఎస్ పథకమే అధ్యక్ష. 2009లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారం వచ్చినప్పుడు అప్పుడు మార్పులు చేర్పులు చేసి మహాత్మా గాంధీ పేరు యాడ్ చేశారు. కానీ ఈ స్కీమ్ పెట్టినప్పుడు మహాత్మా గాంధీ గారి పేరు లేదు అధ్యక్ష. మరి ఈరోజు దానికి జీరామ్జీ అనేసరికి వీళ్ళకి ఎందుకు బాధ అవుతుంది అధ్యక్ష. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం అధ్యక్ష, ఎంఎన్ఆర్ఈజీఎస్ వల్ల ఉత్పాదన లేని పనులు, దీర్ఘకాలిక ఆస్తుల కొరత, వేతన అభివృద్ధి లేదు అన్న ఆరోపణలు ఉండే అధ్యక్ష. పనుల్లో కొంత అవినీతి జరుగుతుందని, పూడిక తీసిన చెరువుల్లోనే మళ్ళీ పూడిక తీస్తున్నారని, పనుల్లో నాణ్యత లేదని మరి ఆరోపణలు ఉన్నాయి. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సార్లు చర్చ జరిపినారు అధ్యక్ష. వీటన్నిటి కూడా స్ట్రీమ్లైన్ చేద్దామనే అధ్యక్ష. ఇది విబిజి రామ్జీ స్కీమ్ని ప్రధానంగా కనిపించేటువంటి అంశాలు ఒకసారి చెప్తాను అధ్యక్ష. ఉపాధి హామీ నుంచి గ్రామ ఆర్థిక పునర్నిర్మాణం దాకా వేతన ఆధారిత పనుల కంటే ఆస్తి సంపద సృష్టి, స్కిల్